హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తిరుపతి పోతున్నాం అనమాట. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుపోదాం అనేసి నేను రెడీ అవుతాను. స్టార్టింగ్ కొంచెం తప్పుగానే ఉంటుంది వ్లాగ్, కానీ ఎండింగ్ అయ్యేసరికి బాగానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో వచ్చే నాతో పాటు డైరెక్ట్ జూ దగ్గరికి వెళ్తాం. నేను కార్లో పోతానా, సో వ్లాగ్ ఏం చేయలేను దారిలో కూడా. మేబీ పడుకోవచ్చు, నాకు కార్ సిక్నెస్ ఉంది కొంచెం. సో డైరెక్ట్ జూ దగ్గరికి వెళ్తాం. బ్రోస్, వెల్కమ్ టు ద శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. మామ జూలోకి వచ్చినాం. పోయి మనలాంటి జంతువుల్ని కూడా కలుసుకుందాం, సరేనా? వచ్చేయండి. మనకి ఇక్కడ సైకిల్ ఆప్షన్ కూడా ఉంది మామ. 25 రూపాయలు అంట గంటకి. నాకు పెద్ద కామెడీ ఏంటంటే నా ముందర ఎవరు లేరు. సో నేను పోతే డైరెక్ట్ ఊదామన్నాడు. ఏమో నేను తగడు పోతాను నాకు కనపడతానని ఎట్లా అనుకున్నా. అది పెద్ద కామెడీ అనిపించింది నాకైతే. టికెట్ ఇచ్చిరు, సింపేసినారు. చూద్దాం ఇప్పుడు. ఒకటి అమ్మతోడు ఆయన ఫస్టే కనపడింది మనకోటి మనలాంటిది. ఇద్దాం కనపడుతుందా స్విచ్? మనం వచ్చినా లేదా చక్కగా వెళ్ళిపోయింది అది. దానికి ఏం పట్టిందో ట్రామ్ మా బంగారుకొండ పోయింది అది. వీళ్ళంతా మా క్లాస్మేట్స్ గుర్తొస్తున్నారు మామ. అంతా మా వాళ్ళే అనమాట. మా క్లాస్మేట్లు ఒక్కొక్కరు. అరే మీకేరా సాయి మోహన్ గాడు, సాయి సార్ అని పిల్లోడు, అదే ఆడ హేమంత్ గాడు, కర్ణాకర్ ఇలా అనమాట మా వాళ్ళు. మామ ఇక్కడ సేమ్ మా హేమంత్ గాడు దొరికిండు. అరే హేమంత్ హేమంత్ గాడు. మనకు నడిచే ఓపిక లేదని చెప్పేసి ఇంక అందరం కలిసి ఒకటి బండి మాట్లాడుకున్నాం. సో ఇది ఒకటి స్టిక్కర్ వేసారు, కనిపించారు స్టిక్కర్. ఆ బండి ఎక్కేసారు కాదు. ఇదేమో మా బండి, సూపర్ బండి. జింకల్ ఫెలోస్. జింకల్ పిలిచారు అనేది అది. ఇదైతే సూపర్ ఉంది మా. ఈ రైడు పెద్ద కామెడీ భలే ఉంది అనమాట. ఇది భలే ఉంది, సూపర్ ఉంది ఇదైతే మాత్రం. వేరే కస్టమర్లను కూడా ఎక్కించుకురండి మంచి. ఎన్ని నెమళ్ళు ఉంటాయంట మామ. పోయి ఎత్తుక్కుందాం రాండి. నెమలి పింఛముగా మనకు పాటలు వచ్చేస్తాయి అనమాట. మా చిట్టి బంగారుకొండ దగ్గరికి రామ్మా. ఆడపిల్లిచ్చి ఇక్కడ వలికింది మనకి. ఇదే ఎవరైతే ఏమి లేదు మనకు. తిరుగుమా బంగారుకొండ చూడ్డంలేమ్మా. ఏం చేయాలమ్మా మనం పిలిచి చెయ్యి వాళ్ళకు. ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ ఉంది. మనం నెమలని ఇంటికి ఎత్తకపోతుంట. మీరందరూ సహకరిస్తే నేను కూడా ఒక నెమలి ఇంటికి ఎత్తపోతా. మామ ఈ జూవాళ్ళు మోసం చేస్తాను. కోళ్ళకు రంగులు వేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడు, ఇది కోడి ఉన్నట్లేదు, సేమ్ టు సేమ్. అమ్మతోడు కోళ్ళన్నీ పెట్టి మనల్ని మోసం చేస్తాను ఇల్లు. ఒక ట్రాక్ కాకు యూట్యూబ్ ఛానల్లో పెడతాక నీ కాలు పట్టుకుంటే ట్రాకా ఒక్కో ఎంత అభివృద్ధి ఆడంలేమ్మా. మన ఫేస్ వేలు ఆడండి. ఏమో కోళ్ళన్నీ పెట్టి మోసం చేస్తాను మమ్మల్ని. ఏమోలేండి, దోసలు దొరికితే ఏదోటి. మనకు ముఖ్యమైనటువంటి ఏంటి, జింక, సింహం. ఇవి జింకలు దొరికినాయి. సింహం కాడికి పోదాం, అంటే మన కాడికి, నా కాడికి పోదాం. నన్ను చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక డియర్ ఉంది, అది నేను ఎప్పుడు చూడలే. బల్లి ఉంది, చాలా అందంగా ఉంది. అమ్మాయిలే అసూయపడేంత అందంగా ఉంది అదైతే. దాన్ని చూపిస్తాను మీకు కూడా. దే ఆర్ హ్యాపీలీ స్పెండింగ్ ఫ్యామిలీ టైం. మనం అయితే డిస్టర్బ్ చేయొద్దు. బల్లి ఉన్నాయి, రెండు ఎంత క్యూట్గా ఉన్నాయి అవి. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉన్నాయి కదా, హైలైట్ ఉన్నాయి మామ. అంటే కొన్ని చూసినప్పుడన్నా కొంచెం హ్యాపీగా ఉంటుంది. బాగున్నాయి డియర్ అయితే. ఇదే ఇంచి చూడండి, మీకు ఇంకా బాగా క్లారిటీగా కనపడుతుంది. ఇంచి చూడండి ఎంత క్లారిటీగా కనపడుతుంది. సూపర్ ఉన్నాయి కదా, ఇది హైలైట్ ఉన్నాయి మామ. పిచ్చగా నచ్చేసింది నాకైతే. బ్యాటరీ వెహికల్కు సపరేట్గా లెక్క తీసుకొని తింటున్నారు మామ ఇల్లు. బ్యాటరీ వెహికల్కి తీసుకోవాలంట, మళ్ళీ సింహంని చూడాలంటే తీసుకోవాలంట. బాధ లెక్క పెట్టినందుకు సింహం. నన్ను నేను చూసుకుంటే హ్యాపీగా ఉంటా, నాకు నేను కనపడకపోతే బాధపడతా. నవ్వుతున్నారు. ఏం మామ నేను సింహం మాదిరి లేనా?
కామెంట్లో పెట్టండి నేను సింహం మాదిరి ఉన్నానో లేదో. మనం ఇప్పుడు బస్సులో ఎక్కుతాం మామ. ఫ్రెండ్ చూపించేస్తా బస్సు కూడా. ఇదే మామ మనం ఎక్కే బస్సు. అయ్యో అక్క ఫ్రంట్ సీట్ తీసేసుకుంది. అచ్చా మనం కావాలనుకున్నాము. నీకు ఒక అవార్డు ఇవ్వచ్చు. నన్ను చూసి ఏడ్చాను ఫస్ట్ పిల్లవు నువ్వే. వీడియో అయిపోయే వరకు ఏడ్చాక మళ్ళీ ఏడ్చు కావాలంటే. డబ్బులు ఇచ్చి మరీ లోపలికి పోతున్నాం. లోపల గేట్లు వేసేసిండ్రు. అదృష్టం అంటే బయటికి నిమ్మలంగా వచ్చాం, లేకపోతే రామ్. ఆ పాప మనల్ని చూసి నవ్విందే చిట్టు పాప బొంగారకొండ. ఇంటర్ గేటు కేజీఎఫ్లోకి ఎంటర్ కానీ కూడా ఇన్ని గేట్లు లేవు, దీనికి మాత్రం ఇన్ని గేట్లు పెట్టారు. అర్థం మామ కనపడుతుంది. నన్ను చూసుకోండి మళ్ళీ. ఇంచి కనపడుతుంది చూడు. హలో బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, గెటప్ యో లియా, కమాన్ మ్యాన్, గెటప్ తో లీ ఇద్దరు చాలే. యో లియా చూడు మామ మనల్ని తినడానికి రెడీగా ఉంది. రాండి మేడం. మేడం కనబడుతుందా? కనబడుతుంది. ఎదురు కూర్చొని రోడ్డు మీద. దానికి ఎంత ధైర్యము. వస్తుంది చూడు. రెడీ 1 2 3 అత్త. మేడం నమస్తే మేడం. ఒక డోర్ కండి నేను ఆపమంటాను నువ్వేమో. ఎక్స్క్యూజ్ మీ మేడం. దానికి అడిగి పోదాం ఇప్పుడు. ముందు వాడినా అది భయపడకుండా ముందుకు వచ్చదా ఎనికి పరిగెత్తా చూస్తాం. అంటే సినిమాలలో చూస్తుందేనా అది బయట ఉన్నప్పుడు మనుషులు జంప్ చేయను. చూపు చూడండి మామ ఏం చూస్తుందో. మీరు చూపు చూడాలి దాన్ని చూపు చూడండి. ఏమన్నా వస్తుందా? సన్ దొరికితే పట్టుకుంటుంది మామ అది. బాగానే ఉండింది మామ రైడ్ అయితే. సూపర్ ఉండే, మంచి ఎక్స్పీరియన్స్. దండేయ సినిమాలని చూసాం అనమాట. అంటే నన్ను నేను చూసుకోవాలనుకున్నాను. నేను ఒకసారే కనపడినా, మిగతా అంతా మన ఫ్యాన్స్ కనపడినారు అనమాట. సో ఇట్స్ ఆల్ కామన్ థింగ్స్. ఓకే ఏం చేద్దాం చూద్దాం. ఇంకా మన ఫ్రెండ్స్ ఉన్నారంట లోపల. వైట్ టైగర్ గారు ఉన్నారు, బ్లాక్ ప్యాంథర్ గారు లేరు. తెప్పిద్దాం ఈసారి సరేనా. చేయండి వాటిని కూడా చూసేద్దాం. ఈ జూలో పులి వెనుమ పులి ఇరుక్కు, సింహం వెనుమ సింహం ఇరుక్కు, తోడేలు వెనుమ తోడేలు ఇరుక్కు. ఏం కావాలంటే ఇరుక్కొని ఉంటాయి, కానీ అన్నీ మజ్జుగా ఉంటాయి. యాక్టివ్గా అయితే ఉండవు, మామూలే. ఇప్పుడు నా క్లాస్మేట్ని చూపిస్తాను మీకు. ఇందాక నన్ను మా వాళ్ళని చూసారు కదా, నా క్లాస్మేట్ని చూద్దరు రండి. అబ్బా ఆడే ఏదోటి ఉంటుంది దానికి. ఇటు రమ్మ, ఇతలికి రమ్మ ఒక్కసారి. అమ్మ మెరుపుతిగా బాబా ఏమన్నా ఉందా ఇది కదా? ఆవలిచ్చింది అర్థలే. ఓరెవరు నీ పాసు ఎలా ఈ వరకు రావాలి కదా నా దగ్గర.
వైట్ టైగర్ కాస్త ఆరెంజ్ టైగర్ అయిపోయింది. అరే వారే 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 ఏమన్నా ఉందా ఇది? పోనీలే స్వామి, ఫుల్ సాటిస్ఫైడ్ దీంతో. ఇదొకటే మంచి పులి. ఎవడికో మాట వేస్తుందా? బా చూడు చూడు, వినపచ్చిందా మీకు ఎవరికైనా? వాళ్ళు దీనికి అట్రాక్ట్ చేసి ఆ నుంచి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దాన్ని అక్కడి వరకు అట్రాక్ట్ చేసి వాళ్ళు ఇదో ఈ గేట్ల దగ్గర ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అది పిచ్చి గొర్ర ఈ రేడియో ఉందన్నమాట. ఇప్పుడైతే లోపల పెట్టేసినారు, ఇంకా దానికి ఆకలినప్పుడు అది తినేస్తుందేమో. అది ఆ ఇబ్బంది చూసి మాత్రం చాలా భయపడుతుంది. మరి అది ఎందుకో నాకు కూడా తెలియడం లేదు. అనుకుండా ఇట్లా చూడనా, నీకోసం కడప నుంచి వచ్చా. ఓయ్ అది ఇట్రా రావాలా ఇక్కడికి. ఓ బుజ్జిముండా, మామూలుగా ఉండదు మొత్తం. మా ఫ్రెండ్ అది. డే ఇట్రా అది చెప్పిన మాట నానా, మామూలుగా ఉండదు. ఇంకా నానా ది చూడు మనకు అలాగద్దు బా, ఇట్రా బా, ఆడిపోతున్నావు నువ్వు. అలుగుతాడు మావాడు మాటికి. మనల్ని అడవి కుక్కల పేరులు, ఇంకోటి ఏదో పేరు బాధ అని పేరు, హైనాలని పెట్టి 2 కుక్కల్ని పెట్టారు. అదొకటి పెద్ద బాధ అనిపించింది. మిగతాటన్నీ సూపర్ ఉన్నాయి మామ. అంటే మంచి టైం పాస్ అవుతుంది. మీరు చూసినారు కదా వైట్ టైగర్ హైలైట్ పర్ఫార్మెన్స్ దాన్ని మాత్రం. నేనైతే మరి మీకు అట్లా ఎట్లా వినిపడిందో నాకైతే తెలీదు. నేను మాత్రం చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసిన. దాని సౌండ్ మాత్రం హైలైట్ వచ్చింది. ఇప్పుడు మనం హిప్పోపటమస్ దగ్గరకు వచ్చినాం. ఇదైతే ఒరిజినల్ హైలైట్ ఉంది మామ. ఇది చూద్దరండి మీరే. చూడు ఏముంది ఇది. వచ్చే ఊరుకు వస్తుంది ఇది. అంటే మనం అనకూడదు అనుకున్నట్ట. తలకాయ కూడా నీళ్ళలోనే పెట్టుకొని నడుస్తుంది అనమాట. అది పెద్ద కామెడీ. దాంతో హైలైట్ వెళ్ళిపోయింది నీళ్ళలోకి. అందులో సిగ్గుపడుతుంది అది. చాలా ఉన్నాయి మామ ఆడ. ఈ మాత్రం హైలైట్ ఉన్నాయి ఒక్కొక్కటి. వర్త్ చూడు ఎంత బాగుందో పెద్దది. ఏమన్నా ఉండదు. దీనికి దంతాలు చూడండి ఏమన్నాయో. హైలైట్ ఉంది కదా. ఇంకోటి మొత్తం 4 ఎలిఫెంట్స్ అయితే హైలైట్ ఉన్నాయి మామ. ఆ చిన్న బేబీ ఉంది ఆడ లాస్ట్లో ఉండేది. అది బేబీ ఉన్నట్టు లేదు, అంత పెద్దగా కనపడుతుంది. అది హైలైట్ ఉన్నాయి. బ్యూటిఫుల్ యానిమల్స్ మామ ఎలిఫెంట్స్ అయితే. లయన్, టైగర్ ఇవన్నీ ఉంటాయని వాటి పేర్లు వల్లే కానీ ఎలిఫెంట్స్ వాజ్ బ్యూటిఫుల్ యానిమల్స్. రాసిస్తాం. హైలైట్ ఉన్న ఎలిఫెంట్స్ మాత్రం. జూ అంతట్లో వర్త్ ఇవి మాత్రం చూడడానికి. చూస్తూ ఉండిపోవచ్చు వీటిని అయితే. ఒక్కొక్కటి చూడండి మామ ఎంత ఉన్నాయో చూడండి. ఇంకా ఇయ్యే మామ లాస్ట్ యానిమల్స్ కూడా. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే మనం. ఏం పని లేదు, వెళ్ళిపోదాం కొంపకి. ఇంకా మీకు లాస్ట్ ఇంకోసారి బేబీ యానిమల్ని చూపిస్తా. వెళ్ళిపోతాం. బేబీ ఎలిఫెంట్ అదే మామ, చిన్న ఎలిఫెంట్. కానీ అది చూడండి ఎంత పెద్దగా ఉందో. హైలైట్ కదా అది. ఇంకా ఇవైతే పెద్దవి అనమాట. ఇదే తిరుపతి నుంచి బయటకు కూడా వచ్చేసాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇది అవుదామని ఆయన మధ్యలో ఫుల్ తలనొస్తుంది. ఏదో తాగేసి ఇంటికి వద్దాం. ఇంటికాడ మళ్ళీ వ్లాగ్ ఆన్ చేస్తాం. సరే, ఇప్పుడే ఇంటికి వచ్చినాను అనమాట. నాకైతే దారిలో ఓపికే లేదు వ్లాగ్ చేయడానికి. అందుకే ఇంకేం చేయలేదు. డైరెక్ట్ ఇంటికి వచ్చి డ్రెస్సింగ్ వేసుకొని మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసిన. మీ అందరికి నచ్చింది అనుకుంటారు. కొంచెం లెంత్గానే ఉంది, కానీ ఇది చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేయండి మామ, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకు చెప్పండి నేను ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలా కామెంట్స్ రూపంలో చెప్పండి. మీరు చెప్తేనే కదా నేను రోజుకి ప్రోగ్రెస్ అవుతా. సరే మామ, అయితే ఉంటా. హ్యాపీగా ఉండండి. బాయ్ మళ్ళా.